ఫుల్ లెంత్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మిస్ అవ్వద్దు. ఎందుకు వస్తుంటారు పాతకాలంకి ఇప్పటికీ రీజన్స్ ఒక బ్రాడ్గా 200 కేసులు దీనికి వస్తాయి, ఒక 100 కేసులు దీనికి వస్తాయి, అట్లా ఒక కేటగరైజ్ చేసి చెప్పగలరా ఏ రకంగా వస్తుంటారు అని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి సో మెనీ రీజన్స్ ఉన్నాయి. ఈ డివోర్స్కి రావడం అనేది ఏ ఒక్క యాంగిల్ అని చెప్పలేం. ముందు కాలం డిఫరెంట్, ఇప్పుడు డిఫరెంట్. ఇప్పుడు ఏంటంటే ఈక్వాలిటీ అని, రైట్స్ అని, ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ సేమ్ అయినా ఉమెన్కి ఇన్కమ్ సోర్స్ వచ్చింది. లేదంటే ప్రాపర్టీ రైట్స్ అంటే మదర్ వాళ్ళ దగ్గర కూడా ఈక్వల్గా ఉండి, మదర్ వాళ్ళు కూడా ఇంతకుముందు మదర్ వాళ్ళ ఇంట్లో ఒక 10 మెంబర్స్ ఉంటుండే ఓవరాల్గా, అందులో వీళ్ళు ఒక లేడీస్ 2-3 ఉంటుండే. సో అక్కడ ఈక్వల్గా ఉండకపోతుండే. ఇప్పుడు అక్కడ ఇద్దరే ఉంటారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనుకోండి, లేదు 2 అమ్మాయిలు అనుకోండి. ఆ ఉన్న ప్రాపర్టీస్ కూడా ఈక్వల్గా ఉంటాయి, మదర్ ఫాదర్ ప్రాపర్టీస్. ఇక్కడ వచ్చేవరకు సేమ్ అదే, వాళ్ళు కూడా ఇద్దరే ఉంటారు, ఒక బ్రదర్ సిస్టర్ ఆర్ 2 బ్రదర్స్, వాళ్ళకి ఉంటుంది ప్రాపర్టీ కూడా ఈక్వల్గా ఉంటుంది. అంటే ఈ ఫైనాన్షియల్ స్టేటస్ ఒకటి ఫస్ట్ పాయింట్. సో అబ్బాయి అమ్మాయి ఇద్దరు సేమ్ ఫైనాన్షియల్ స్టేటస్కి వచ్చేసరికి ఈగోస్ అని అన్నా, లేకపోతే అంటే అదొక ఏమంటారు పార్ట్, అది కూడా ఒక పార్ట్. దీంట్లో డివోర్స్కి దారి తీయడంలో ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఒక పార్ట్. ఎందుకు అని అంటే ఇప్పుడు మీరున్నారు, మీ అమ్మలు కానీ, మీ నానమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ, వాళ్ళ స్టేటస్ కంపేర్ చేయండి. వాళ్ళ రోల్ ఏముంటుండే, వాళ్ళు ఓన్లీ పిల్లల్ని చూసుకోవాలి, కొంచెం హస్బెండ్ ఏమేమి తీసుకొస్తే అవన్నీ వండి పెట్టేసి అవన్నీ చేయాలి. ఈరోజు కూడా ఉన్నది సమాజంలో, అది ఇంకా ఇప్పటి కూడా ఉన్నది, లేదని కాదు. కానీ వాళ్ళకి ఇంత అవేర్నెస్ లేదు. రైట్స్ అనేది అసలు క్వశ్చన్ మార్క్. రైట్ ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్. వాళ్ళకి తెలియదు. ఏమున్నా నా మొగుడు అంతే, నేను అతనితోనే ఉండాలి అంతే జీవితాంతం. ఆయన, పిల్లలు, ఇల్లు, అత్త మామ, మదర్ ఫాదర్, ఆ ఫ్యామిలీ. అసలు చాలా పెద్ద రోల్ ప్లే చేస్తారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు యాక్చువల్గా. హస్బెండ్ బయట అన్నీ చేసుకొని వస్తాడు, కానీ యాక్చువల్గా టోటల్ రోల్ ప్లే చేసేది వైఫే. అందుకోసమనే ఆ ఫ్యామిలీస్ చాలా సూపర్గా ఉంటుండే. మీరు కంపేర్ చేయండి, మీ మదర్ వాళ్ళది కంపేర్ చేయండి, తర్వాత అమ్మమ్మ నానమ్మలది కంపేర్ చేయండి. వాళ్ళు డివేట్ గారు, అక్కడే ప్రొఫెషనలిజం అనమాట. అది ప్రొఫెషనలిజం. అక్కడ డివేట్ అయితే ఏమవుతుంది, డైల్యూట్ అవుతుంది. ఆ డైల్యూట్కి అక్కడ వాళ్ళు ఛాన్స్ ఇవ్వకపోతుండే. ఎవరు ఇవ్వకపోతుండే, ఇద్దరు ఇవ్వకపోతుండే. ఆమె రైటే తెలియదు, ఛాన్స్ లేదు. హస్బెండ్ అట్లనే ఉండాలి, నీ పని అదే. సో అక్కడ ఒక సిస్టమాటిక్గా ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ కంటిన్యూ అవ్వకుంటూ వచ్చింది. ఈ లాస్ట్ 15-20 years, ఎస్పెషల్లీ లాస్ట్ 15 yearsలో మెల్లమెల్లగా ఎడ్యుకేషన్ పెరిగింది. ఎడ్యుకేషన్ పెరిగాక ఇన్కమ్ సోర్స్ పెరిగింది. ఇన్కమ్ సోర్స్ పెరిగాక ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి ఒక పెద్ద ఉమెన్ ఎంపవర్మెంట్ అయిపోయాక ఇప్పుడు అన్నిటికంటే పెద్ద క్వశ్చన్ మార్క్, ఇప్పుడు పార్లమెంట్లో, అసెంబ్లీలో నెక్స్ట్ ఎలక్షన్లో 33% ఉంటారు. అంటే 2 ఎమ్మెల్యేలు మగవాళ్ళు ఉంటే ఒక ఆడమ్మాయి పక్కకు ఉంటుంది ఎమ్మెల్యేగా. సో అంత ఈక్వల్ రైట్స్ వచ్చాక ఫారిన్ కంట్రీస్లో కూడా మనం ఇప్పుడు ఈరోజు ఈక్వల్ రైట్స్ మాట్లాడుతున్నాం. అప్పుడు ఎప్పటి నుంచో అక్కడ ఉన్నాయి కానీ అక్కడ కూడా కామన్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అక్కడ నేను హస్బెండ్ అని చెప్పేసి ఏదో మితిమీరిన అది ఉండదు. వైఫ్స్కి కూడా మనకి ఈక్వల్ రైట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఉండదు. అదొక అండర్స్టాండింగ్, అదొక బాండింగ్ అని చెప్పేసి ఉంటారు. సో మనది ఏంటంటే ఇది ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్.
ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ ఏంటంటే రైట్ అనేదే తెలియదు. మన రైట్స్, మనకి ఈక్వల్ ఇన్కమ్, ఇన్ని రోజులు మనని తొక్కేసబడుతున్నాము, మనం చేసిర్రు మనని అని వాళ్ళ మైండ్లో కూర్చుండిపోయింది. సో ఇంతకుముందు ఏంటంటే బేసికల్గా పెద్ద ఫ్యామిలీస్ ఉంటుండే, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. పెద్ద ఫ్యామిలీస్ ఉంటే ఏంటంటే మనం చిన్నప్పుడు పెరిగేటప్పుడే మనకు తెలిసిపోతుండే. ఒకరోజు మన మేనత్తలు, మేనమామలు వాళ్ళు కొట్లాడుతుండే, వాళ్ళ ఇంట్లో ఏదో అవుతుండే, దాన్ని ఎవరో ప్యాచప్ చేస్తుండే, లేకపోతే వాళ్ళు వస్తుండే, అందరు వచ్చిన రోజు అందరు కలిసి ప్రిపేర్ చేస్తుండే ఫుడ్. ఈరోజు ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే హోటల్లో ఫంక్షన్ చేసుకోవాలి, లేకపోతే క్యాటరింగ్ ఇచ్చేసేయాలి. ఒక 20 years బ్యాక్ అయితే ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి వాళ్ళే వంట అనుకొని మన చుట్టాలు ఎంతమంది వచ్చినా కూడా మినిమం ఒక 100-200 members వస్తే కూడా ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళే వండి పెడుతుండే. ఒక 500-1000 మంది ఉంటే వంట మనిషిని పెడుతుండే అప్పుడు. ఈరోజు పెళ్ళి జరిగితే ఫస్ట్ మీరు ఆ 1 week 10 daysకి రోజు ఒక 20 మంది ఇంట్లో ఉంటే వాళ్ళ కోసం క్యాటరింగ్ కానీ లేకపోతే వాళ్ళ కోసం వంట మనిషి వచ్చి ఉంటారు ఇంట్లో. సో ఈ విధంగా వాళ్ళకు కూడా పనిచేసే పటత్వం తగ్గుతుంది. అది తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఈక్వాలిటీ, నేనెందుకు చేయాలి, నువ్వు సంపాదిస్తే ఏముంది, నేను కూడా సంపాదిస్తాను. నువ్వు 1,00,000 రూపాయలు సంపాదిస్తే నేను 50,000 సంపాదిస్తాను. సో బేసికల్గా ఫైనాన్షియల్ స్టేటస్ ఒక మెయిన్ కారణం అని అనుకుంటాను మన సిస్టంలో.